Number 2. Number 3, నార్మల్గా ఎనీ హైకోర్టు ఆర్డర్ కలెక్టర్ దగ్గరికి వస్తుంది. ఏ ఆర్డర్ ఎంఆర్ఓ గారు రాసినా ఆర్డీఓ గారు రాసినా దట్ విల్ గో విత్ కలెక్టర్స్ అప్రూవల్. వితౌట్ కలెక్టర్ అప్రూవల్ పోదు. కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఆర్డీఓ ఫైల్ చేసిండా, కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఎంఆర్ఓ అదే కేసులో ఈయనెట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ఒకే హైకోర్టులో ఒకే జడ్జి గారి దగ్గర 4 రోజుల వ్యవధిలో ఒక ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇంకొక ఆయన ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. ఇందులో ఇది ఆర్డీఓ ఆర్డర్, ఇది ఎంఆర్ఓ ఆర్డర్. జస్ట్ విత్ ఇన్ 4 days. ఇక్కడ నేను అడుగుతున్న కలెక్టర్కు, మరి నువ్వు ఆర్డీఓ ఫైల్ చేసేటప్పుడు కలెక్టర్ చూపిస్తాడు కదా, మరి గవర్నమెంట్ ల్యాండ్ అన్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఎట్లా ఫైల్ చేసిండ్రు? ఫైల్ చేస్తే మరి అది కలెక్టర్ గారు ఎట్లా అప్రూవ్ చేసిండ్రు? కలెక్టర్ అప్రూవ్ చేయడం ఒక తప్పు అయితే జీపీ రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ దీన్ని ఏ రకంగా హైకోర్టులో ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్ ఏ రకంగా దీన్ని అలో చేస్తారు? ఇది సెకండ్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది? కొన్ని ప్రముఖ దినపత్రికల్లో వార్తలు వచ్చినాయి, విషయాలు బయటకు వచ్చినాయి. విషయాలు బయటకు రాగానే ఒక 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఏం చేస్తాం? జనరల్గా అధికారులను సస్పెండ్ చేస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాం. కానీ ఈ విషయంలో ఏం చేసింది? సింపుల్గా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ టు కలెక్టరేట్, జస్ట్ ట్రాన్స్ఫర్. ఒక చిన్న తప్పు చేస్తేనే ఈ కాలంలో సస్పెండ్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, ఏసీబీ కేసులు పెడుతున్నారు. ఈ ఎంఆర్ఓ గారి మీద ఏసీబీ రైడ్ అయింది, ఆఫీస్కు ఏసీబీ అధికారులు పోయినరు. కానీ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు వెంటనే ఏం చేసినరో కానీ చుప్ చాప్ ఏసీబీ వాపసు వచ్చింది. ఏసీబీ వాపసు వచ్చింది, యాక్షన్ తీసుకోలే. ఏసీబీ అధికారులు వాపసు వచ్చిండ్రు, ఒక చిన్న ట్రాన్స్ఫర్తో సరిపెట్టేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి దీని వెనుక ఉన్నాడు కనుకనే ఏసీబీ ఆ రోజు చర్యలు తీసుకోకుండా వెనక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారి సన్నిహిత వ్యక్తుల యొక్క ఒత్తిడి ఉంది కనుకనే ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు కనుకనే లోతైన విచారణ జరగలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఫైల్ చేస్తే అది కలెక్టర్కి తెలిసి జరిగిందా, ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా? ఏ ధైర్యం మీద ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి, పై అధికారి ఆర్డర్ను ధిక్కరించి ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇంత విలువైన భూమిని కట్టబెట్టిండు? ఆయనకంత ధైర్యం ఉంటుందా ఒక తహసీల్దార్కు? ఆల్రెడీ నీ పై అధికారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చిండు, దీన్ని కాపాడుమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు, దీన్ని నిషేధిత జాబితాలో పెట్టమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు. దానికి భిన్నంగా 4 రోజుల్లోనే నువ్వు ఇది పట్టా భూమని ఆర్డర్ ఇచ్చే ధైర్యం తహసీల్దార్కు ఎక్కడిది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసిన ఎంఆర్ఓకు కేవలం ట్రాన్స్ఫర్ రూపంలో ఎందుకు కాపాడుతున్నారు? ఎంఆర్ఓ కాపాడడం వెనుక ఉన్న పెద్దలు ఎవరు? ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఎంఆర్ఓకు ఆయన పార్టీయే కాదు, ఈయన హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ వేసిండు? ఆల్రెడీ ఆర్డీఓ వేసిన తర్వాత ఈయన వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని జీపీ ఎట్లా అలౌ చేసిండు, దీన్ని కలెక్టర్ ఎట్లా అలౌ చేసిండు? ఇది ఒక పార్ట్. ఇందులో ఎంఆర్ఓ లాస్ట్లో నేను మీకు చదివి వినిపించిన లాస్ట్ బట్ 1 పేరాగ్రాఫ్లో వీళ్ళ పేర్లు మొత్తం భూభారతిలో ఎక్కించండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసిండ్రు. ఆయన రాయడం, భూభారతిలో ఎక్కించడం కూడా జరిగిపోయింది. దీస్ ఆర్ ఆల్ ద డాక్యుమెంట్స్. మొత్తం 170 ఎకరాలు భూభారతిలో ఎక్కించేసిండ్రు. ఏ రోజు ఎక్కించిండ్రు? అయితే దాంట్లోకి పోయే ముందు అసలు భూభారతి చట్టం ఏం చెప్తుంది, మన రాష్ట్రంలో ఉన్న భూభారతి చట్టం ఏం చెప్తుందో కూడా చదివి వినిపిస్తా. భూభారతి చట్టం ఏం చెప్తుందంటే, ముటేషన్ ఇన్ అదర్ కేసెస్, any person or a person who acquire rights over land through various modes stated in clauses H and S of subsection 12 of section 2 and seeking mutation shall make an application in the prescribed format to the RDO through the website prescribed for this purpose. On receipt of the application, the RDO shall within the time prescribed determine as to whether and if so in what manner the record of rights may be amended in consents. అంటే
ఆర్డీఓకు దరఖాస్తు పెట్టాలి, ఆర్డీఓ దాన్ని ఇచ్చినటువంటి సమయంలో దీన్ని అమలు చేయాలి ఆర్డీఓ అని చెప్పి మన భూభారతి చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ మరి ఈరోజు మరి ఏ రకంగా ఎంఆర్ఓకు ఆ అధికారమే లేదు. మరి ఎంఆర్ఓ ఆర్డర్ మీద నార్మల్గా భూభారతిలో ఎంట్రీలు జరగాలంటే దట్ విల్ హ్యాపెన్ విత్ కలెక్టర్ పర్మిషన్, దట్ విల్ హ్యాపెన్ విత్ సిసిఎల్ఏ పర్మిషన్. అంటే దీని వెనుక కలెక్టర్ ఉన్నాడా, సిసిఎల్ఏ ఉన్నాడా? కలెక్టర్ సిసిఎల్ఏ ఉన్నారంటే దీని వెనుక మరి ఇంకా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు ఈరోజు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీఓ ప్రభుత్వ భూమి అని చెప్తుంటే ఎట్లా ఒక చిన్న ఎంప్లాయీ ఎంఆర్ఓ దీన్ని ప్రైవేట్ భూమి తెలుస్తాడు? ఎట్లా ఇది రాత్రికి రాత్రే భూభారతిలో ప్రైవేట్ భూమిగా ఎట్లా మారుతుంది అనేటువంటిది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒకవేళ ఈ గవర్నమెంట్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కు వెళ్ళండి. భూభారతిలో పట్టాభూమిగా దీన్ని మార్చినారు కనుక దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి. మీరు మాటికి చీటికి ప్రతిపక్షాల మీద మేము ఏదైనా మాట్లాడంగానే సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, కమిషన్లు, సరే వేసుకోండి, మేమేమి దానికి భయపడేది లేదు. కానీ దీని మీద ఎందుకు ఒక సిట్ అయ్యావు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? దీని ఎందుకు ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసి ఇన్ని 100,000 కోట్ల భూమిని ఏ రకంగా ఆర్డీఓ ఆర్డర్లను ధిక్కరించి పట్టాభూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఒక సిట్ అయ్యి దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి ఈ భూమిని కాపాడండి. ఏ ధైర్యం మీద చేసిండు? దీని మీద ఓన్లీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారే, దీని వెనుక కలెక్టర్ గారు ఉన్నారా, సిసిఎల్ఏ ఉన్నారా? ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల డైరెక్షన్ లేకుండా ఎంఆర్ఓ ఈ రకంగా ఇంత విలువైనటువంటి శంషాబాద్లో ఇంత విలువైన భూమిని 170 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ధైర్యం ఒక తహసీల్దార్కు ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీది నిజమైన ప్రజాపాలన అయితే, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీకు దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, మీరు తప్పు చేయకపోతే, దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి, తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయండి, తహసీల్దార్ను డిస్మిస్ చేయండి, లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలను బొక్కలను నెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో బైసాబ్, నాకు ఇంకా 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను మళ్ళీ మాట్లాడతా ఇవాళ ఒక్కరోజు. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ మన గిరిజనులకు సంబంధించిన లంబాడి హక్కుల పోరాట సమితి ప్రోగ్రాంలో మాట్లాడినాం. ఇందాక ఒక సింగరేణి విషయంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడినాం. బట్ మీరు చాలామంది లేరు కనుక దాన్ని కొంత క్లుప్తంగా సింగరేణికి సంబంధించి కూడా నేను చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా చాలా డీటెయిల్గా. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, రాష్ట్రంలో సింగరేణిలో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పాను, కానీ నేను ఒక చిన్న విషయం మాత్రమే ఇక్కడ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. అయితే ఈరోజు సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చెప్పి ఈరోజు సింగరేణి తన వెబ్సైట్లో చెప్పింది. సింగరేణి తన